ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. సీఎం తనపై గాలి మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీజేపీ గెలుపును చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. గత పార్లమెంట్ ఎన్నికలు, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పారన్నారు. బేగంపేట్ తాజ్ వివాంత హోటల్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కిషన్ రెడ్డి. వాత పెట్టారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకున్నాను. ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను. నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి, పాలక పార్టీకి చంపచెల్లమనిపించింది. సరైనటువంటి జవాబు నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు. నల్లగొండ, ఖమ్మము, అదేవిధంగా వరంగల్కి సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ 3 జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావాల్సినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము, ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం కూడా కారణమే. ఆ లోపాలన్నీ కూడా